Hello students. So last class we have discussed about the nervous system, that is central nervous system. Central nervous system has been divided into three parts: central nervous system, peripheral nervous system and autonomous nervous system. So we have discussed about the central nervous system in the last class. Central nervous system is nothing but it is made up of nerve ring. It is made up of a nerve ring and double ventral nerve cord. Two things. Central nervous system is made up of two things, that is nerve ring and double ventral nerve cord. So this nerve ring is made up of three things, that is supraesophageal ganglia, subesophageal ganglia, and these two are connected by circumesophageal connectives. Okay, these three together constitutes nerve ring. And if you see double ventral nerve cord, two ventral nerve cords will arise from this subesophageal ganglia and it will run along the body of cockroach. And ila total ga 9 ganglia ఉంటాయి double ventral nerve cord అంటే every segment అంటే segment wise గా చూసుకున్నట్లయితే total గా 9 ganglia ఉంటాయి. Out of this 9, 3 are present in the thoracic segment. Thoracic segment లో 3 ఉంటాయి and remaining 6 are present in the abdominal segment. సో thorax లో 3 segments ఉంటాయి, ఒక్కొక్క segment లో ఒక్కొక్క ganglia ఉంది. And abdominal segment లో వచ్చేసి 6 ganglia ఉన్నాయి. సో whereas 5th segment లో ganglia ఉండదు, బట్ 5th ganglia 6th segment లో ఉంటుంది and 6th ganglia 7th segment లో ఉంటుంది. ఓకే, సో 5th segment లో ఉండదు కాబట్టి ఈ 5th సెగ్మెంట్లో ఉండాల్సినటువంటి 5th గ్యాంగ్లియా 6th సెగ్మెంట్లో ఉంటుంది అండ్ 6th గ్యాంగ్లియా వచ్చేసి 7th సెగ్మెంట్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. 2 nerves ఆర్ రన్నింగ్ అరాంగ్ ద బాడీ యాక్సెస్ ఆన్ ద వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ రన్ అవుతాయి. ఓకే, సో ఈ నర్వ్స్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి రావడం జరుగుతుంది. సో ఏవైతే నర్వ్స్ వీటి నుంచి వచ్చాయో, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చాయో, ఆ నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. So the nerves which are coming from the central nervous system are called peripheral nervous system. So there are different types of nervous system, like peripheral nerves, different nerves, different organs ki supply అవుతాయి. Eyes ki supply అయ్యేటువంటి nerves ని optic nerves అంటాం. Pair of optic nerves are present. Antenna ki supply అయ్యేటువంటి nerves ని antennal nerves అంటాం. These are also pair, present in pair. Labrum, సో లేబ్రమ్కి కూడా లేబ్రల్ నర్వ్స్ వెళ్తాయి. సో ఫైనల్గా ఇవి కూడా పేర్డ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇలా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ అన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ కింద అంటారు. ఓకే, నెక్స్ట్. సో ప్రోథొరాక్స్, మిసోథొరాక్స్ అండ్ మెటాథొరాసిక్ రీజన్లో మనకి 3 గ్యాంగ్లియా ఉన్నాయి. కాక్రోచ్కి థొరాసిక్ రీజన్లో 3 గ్యాంగ్లియా ఉన్నాయి. సో ప్రోథొరాక్స్, మిసోథొరాక్స్లో ఉన్నటువంటి గ్యాంగ్లియా నుంచి వచ్చేటువంటి నర్వ్స్ ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా, ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఇవి సప్లై చేస్తాయి నర్వ్స్ని. అండ్ ఈ మెటాథొరాసిక్ రీజన్లో ఉన్నటువంటి నర్వ్స్ థర్డ్ సెగ్మెంట్, అబ్డామినల్ ఫస్ట్ సెగ్మెంట్కి కూడా నర్వ్స్ని పాస్ చేస్తాయి, సెండ్ చేస్తాయి అన్నమాట, సప్లై చేస్తాయి. సో ఈ ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ గ్యాంగ్లియా, అబ్డామినల్ గ్యాంగ్లియా సెకండ్ సెగ్మెంట్కి, అలా సెకండ్ గ్యాంగ్లియా థర్డ్ సెగ్మెంట్కి, అండ్ థర్డ్ గ్యాంగ్లియా ఫోర్త్ సెగ్మెంట్కి, అండ్ ఫోర్త్ గ్యాంగ్లియా 5th సెగ్మెంట్కి నర్వ్స్ని పంపిస్తాయి. వేరాస్ 6th గ్యాంగ్లియా విల్ సెండ్ ఓన్లీ టు దాట్ సెగ్మెంట్ ఓన్లీ. అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి నర్వ్స్ ఓన్లీ ఈ సెగ్మెంట్ వరకే పరిమితం అవుతాయి, వేరే సెగ్మెంట్కి వెళ్ళవు. ఎందుకంటే ఇక్కడ 5th సెగ్మెంట్లో లేవు కాబట్టి ఇవి కిందికి రావడం జరిగింది. సో మెటాథొరాసిక్ రీజన్లో ఉన్నటువంటి మెటాథొరాసిక్ గ్యాంగ్లియా ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్కి నర్వ్స్ని సప్లై చేస్తాయి. ఈ గ్యాంగ్లియా ఫస్ట్ అబ్డామినల్ గ్యాంగ్లియా సెకండ్ సెగ్మెంట్కి, సెకండ్ గ్యాంగ్లియా థర్డ్ సెగ్మెంట్కి, థర్డ్ గ్యాంగ్లియా ఫోర్త్ సెగ్మెంట్కి, అండ్ ఫోర్త్ గ్యాంగ్లియా 5th సెగ్మెంట్కి సప్లై చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ 6th సెగ్మెంట్లో ఉన్నటువంటి 5th గ్యాంగ్లియా ఓన్లీ ఆ సెగ్మెంట్కి మాత్రమే నర్వ్స్ని సప్లై చేస్తాయి, నెక్స్ట్ సెగ్మెంట్కి పంపించవు. బట్ ద లాస్ట్ గ్యాంగ్లియా ఈజ్ ద లార్జెస్ట్ వన్ and it is supplying the nerves to different segments of cockroach, that is 7th, 8th, 9th and 10th segments of cockroach. ఇవి నర్వ్స్ని సప్లై చేస్తాయి అన్ని సెగ్మెంట్స్కి, 7, 8, 9, 10 సెగ్మెంట్స్కి నర్వ్స్ని సప్లై చేస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ దే విల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్. నర్వస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ. ఓకే, నెక్స్ట్. సో 5th సెగ్మెంట్లో
గ్యాంగ్లియా ఉండదు. ఫైన్. నెక్స్ట్ autonomous nervous system. If you see autonomous nervous system, it is not all the involuntary actions are controlled under this autonomous nervous system. Involuntary actions అంటే ఏంటి? హార్ట్ మజిల్స్ అండ్ విసరల్ ఆర్గాన్స్ అంటే అవయవాలు ఉంటాయి కదా, వాటి యొక్క మజిల్స్ అండ్ మజిల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అంటే డైజెస్ట్ సిస్టమ్ యొక్క మజిల్స్, ఇవన్నీ కూడా అవి ఎప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉంటాయి. వేటి కంట్రోల్లో ఉండవు, అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. సో అలా ఇన్వాలంటరీ యాక్షన్స్ని చూపించేటువంటి హార్ట్, ఎలిమెంటరీ కెనాల్ అండ్ విసరల్ ఆర్గాన్స్ వచ్చేసి ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్కి ఇంకో పేరు సొమాటోగ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్. Okay, autonomous nervous system is also called as somatogastric nervous system. It is also called as visceral nervous system. Fine. And here 4 ganglia are present. Autonomous nervous system is made up of how many ganglia? 4 ganglia. That are nothing but frontal, hypocerebral, visceral, proventricular ganglia. Okay. Frontal ganglia, it is present in the dorsal wall of pharynx and in front of brain. Okay. Frontal ganglia is present on the dorsal wall of pharynx and in front of the brain. And hypocerebral ganglia is present above the esophagus and behind the brain. Brain ki venakala untundi, esophagus ki paina untundi, above. Next, visceral inguinal ganglia. It is present on the wall of crop. So manaku stomach ikkada elago ikkada cockroach ki crop ala. Next, ventricular ganglia, it is present on the gizzard ki inko పేరు ఏంటి? ventriculus. సో అందుకే వెంట్రికులర్ గ్యాంగ్లియా అన్నారు, ఎందుకంటే ఇది గిజెడ్ పైన ఉంది కాబట్టి. నెక్స్ట్, సో జనరల్గా ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఆర్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. అంటే ఏంటి? అవి సిగ్నల్ వచ్చేంత వరకు ఆగవు, దే విల్ బీ వర్కింగ్ కంటిన్యూస్లీ. సో అలాంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. సో ఆటోనమస్ నర్వస్ సిస్టమ్కి ఇంకో పేరు ఏంటి? సొమాటోగ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ ఆర్ విసరల్ నర్వస్ సిస్టమ్. ఫైన్. నెక్స్ట్, these are divided into 4 ganglia. 4 ganglia are present. Those are frontal ganglia, hypocerebral, visceral inguinal ganglia and proventricular ganglia. Fine. Next, on the body of cockroach body పైన కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. ఏవైనా ఒక గ్రహకాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అంటే హాని కలిగించేటువంటి ఏవైనా సబ్స్టెన్సెస్ కానీ లేకపోతే ఏవైనా స్టిమ్యులై ఉన్నాయనుకోండి, తొందరగా గ్రహిస్తాయి. ఈ గ్రహకాల ద్వారానే అది గ్రహించగలుగుతుంది. రిసెప్టార్స్ ఉంటాయి, వాటిని మనం సెన్స్ ఆర్గన్స్ అని కూడా అంటారు. ఓకే. సో దే విల్ రిసీవ్ ద స్టిమ్యులై and there are different types of receptors present on the body of cockroach. Those are mechanoreceptors, chemoreceptors, photoreceptors and thermoreceptors. So the name itself says mechanoreceptors ante they receive mechanical stimuli. Okay, they are present on the antennae and pulp. Chemoreceptors will receive the chemical stimuli which are present on the antennae, labrum and palps. Next, photoreceptors are nothing but they receive light stimuli. అంటే లైట్ని గ్రహించేటువంటి గ్రహకాలు ఉంటాయి, వాటిని ఫోటో రిసెప్టర్స్ అంటారు. సో జనరల్గా సింపుల్ ఐస్ అండ్ కాంపౌండ్ ఐస్ 2 types ఆఫ్ ఐస్ ఉంటాయి. ఈ సింపుల్ ఐస్కి ఇంకో పేరు ఆసిల్లై. నెక్స్ట్, కాంపౌండ్ ఐస్ వచ్చేసి మీరు ఎప్పుడైనా చూడండి, కాక్రోచ్ హెడ్ పైన పెద్ద పెద్ద ఐస్ ఇట్లా రౌండ్గా సాఫ్ట్గా ఉంటాయి. సో వాటిని కాంపౌండ్ ఐస్ అంటారు. వాటి లోపలగా కనుక చూసినట్లయితే డిఫరెంట్ సబ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని మనం ఒమెటీడియం అంటారు. ఒమెటీడియం నియర్లీ 2000 ఒమెటీడియం ఉంటాయి కాక్రోచ్ ఐస్లో. ఓకే, అంటే కాంపౌండ్ ఐలో ఒక్కొక్క ఐలో 2000 ఒమెటీడియం ఉంటుంది. ఓకే. నెక్స్ట్, థర్మో రిసెప్టర్స్ వచ్చేసి దే విల్ రిసీవ్ ద హీట్ స్టిమ్యులై. వేడిని గ్రహించేటువంటి గ్రహకాలు ఉంటాయి. సో వీటిని మనం థర్మో రిసెప్టర్స్ అంటారు. ఫైన్. సో దేర్ ఆర్ 4 types ఆఫ్ రిసెప్టర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ రిసీవింగ్ ద స్టిమ్యులై. సో వీటి నుంచే అది రక్షింపబడుతుంది. ఏదైనా ఒక హాని కలిగింది అనుకోండి, వాటికి తెలిసిపోతుంది ఈ రిసెప్టర్స్ ద్వారా, ఈ గ్రహకాల ద్వారా తెలిసిపోతాయి. సో ఇవి ఇలాంటి స్టిమ్యులై రాగానే ఏం చేస్తుంది, కాక్రోచ్ తొందరగా రియాక్ట్ అయిపోయి అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఆర్ సెన్స్ ఆర్గాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద cockroach. Fine. There are 4 types: mechanoreceptors, chemoreceptors, photoreceptors and thermoreceptors. Fine. Next comes, so compound eyes and చెప్పాను నేను. Compound eyes are nothing but there are
pair of compound eyes present in the head of cockroach. Cockroach head lo ఉంటుంది on the dorsoventral side, dorsolateral sides, dorsally and on lateral side, sides ki కనిపించే విధంగా ఐస్ ఉంటాయి. సో ఇన్సైడ్ ద ఐస్ ఆఫ్ కాక్రోచ్, కాంపౌండ్ ఐ ఆఫ్ కాక్రోచ్, యూ కెన్ సీ ఈచ్ ఐ, ఇది ఒక ఐ అనుకుందాం. ఆన్ ఈచ్ ఐ యుల్ హ్యావ్ డిఫరెంట్ ఫేసెట్స్ and this facet is having ommatidium. Okay, this ommatidium is divided into two portions, that is light gathering portion and light detecting portion. So here nearly each compound eye is made up of how many ommatidium? 2000 ommatidium are present, and these each ommatidium is acting like a functional unit of compound eye. Okay, ommatidium is acting like a functional and structural unit of compound eye. Okay, so each ommatidium will capture the image, and that captured image is finally placed on the, is shown as a single image. Okay, ఒక్కొక్క ommatidium లో ఒక్కొక్క ఇమేజ్ ఫామ్ అయ్యి ఫైనల్గా అవన్నీ యునైట్ అయ్యి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ommatidium in detail. So ommatidium, if you see ommatidium, it has been divided into two portions, that is light gathering and light detecting areas. So this upper portion is called light detecting portion, and the lower portion is called upper portion is called light gathering portion, and the lower portion is called as light detecting portion. Okay, so the upper portion is called light gathering, light తీసుకుంటుంది, ఇది డిటెక్ట్ చేస్తుంది లైట్. ఓకే, లైట్ వచ్చిందని డిటెక్ట్ చేసేటువంటి పోర్షన్ ఈ కింద భాగం అనమాట. సో ఈ పైన భాగంలో ఏమేమి ఉంటాయి? కార్నియా, కార్నియోజన్ సెల్స్ అండ్ కోన్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఈ కోన్ సెల్స్కి ఇంకో పేరు విట్రిలే ఆర్ సెంపర్ సెల్స్ అంటారు. కార్నియోజన్స్ ఉంటాయి అండ్ క్రిస్టలైన్ కోన్ కూడా ఉంటుంది. ఓకే, సో లైట్ గ్యాదరింగ్ పోర్షన్ అండ్ ద అదర్ పార్ట్, లోవర్ పార్ట్ ఈస్ కాల్డ్ లైట్ డిటెక్టింగ్ పోర్షన్, లైట్ని డిటెక్ట్ చేసేటువంటి ఏరియా అనమాట. So here what happens is the upper portion is made up of few cells called cornea cell, corneogen cells, cone cells and crystalline cone cells. Fine. So now we'll see about each and everything in detail. First cell is in light gathering portion. First one is cornea. So here cornea is nothing but it is transparent. It is transparent and outermost part of the light gathering portion. Okay, and it is nothing but is forming the hexagonal facet. It is made up of hexagonal facet. Okay, and next it is biconvex and transparent, made up of cuticle. క్యూటికల్తో ఏర్పడుతుంది అండ్ బైకాన్వెక్స్ షేప్ని కలిగి ఉంటుంది. ఓకే, సో కార్నియల్ సెల్, కార్నియా ఆర్ కార్నియల్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, చాలా పల్చగా ఉంటుంది అండ్ క్యూటికల్తో ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై కార్నియోజన్ సెల్స్. నేను చెప్పాను కదా కింద కార్నియోజన్ సెల్స్ ఉంటాయని. ఈ కార్నియోజన్ సెల్స్ నుంచే కార్నియా ఏర్పడుతుంది. 2 కార్నియోజన్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 2 కార్నియోజన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. ఫ్రమ్ దీస్ సెల్స్ కార్నియా is formed. Okay, and this cornea is very transparent and it is made up of cuticle. Okay, it is outermost portion of the ommatidium. Next it is biconvex in shape. Fine. Next they are secreted by a specialized cell called epidermal cells called corneogen cells. Corneogen cells. Fine, ikkada varaku clear kada. Next the second cells are corneogen cells. These corneogen cells are also called as lenticular cells. Corneogen cells ki inko పేరు ఏంటన్నా lenticular cells. So these are also 2 transparent specialized epidermal cells, but they will secrete cornea. Okay, so ఇవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి and 2 in number. They are present in 2 in number and they will secrete this cornea. పైన ఉన్నటువంటి పోర్షన్ వీటి నుంచే ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ later they are differentiated into primary pigment sheet or iris pigment sheet. తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి? ఐరిస్ పిగ్మెంట్ షీట్ కింద కానీ లేకపోతే ప్రైమరీ పిగ్మెంట్ షీట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. పింక్ కలర్లో ఉంది కదా అలా. సో ఫస్ట్ ఇలా ఉంటాయి, ఫస్ట్ ఇలా ఉండి కార్నియాని ఏర్పరుస్తాయి. తర్వాత ఇవే ఈ ఐరిస్ పిగ్మెంట్ షీట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కార్నియోజన్ సెల్ ఆర్ లెంటికులర్ సెల్. ఫైన్.
Next comes crystalline cone, this innermost one. Below this carniogen cell, what are present? Crystalline cone is present. It is secreted by 4 Semper cells which are surrounding this crystalline cone. గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, వాటిని కోన్ సెల్స్ అంటాం. సో చూడండి, ఇక్కడ వీటిని కట్ చేస్తే కనుక ఇలా ఉంటాయి. సో ఈ 4 చూడండి, ఈ క్రిస్టలైన్ కోన్ లోపల ఉన్నటువంటి ఈ క్రిస్టలైన్ కోన్ అనేది ఎలా ఏర్పడింది? వీటిని చుట్టుకుని ఉన్నటువంటి 4 కోన్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ కోన్ సెల్స్ నుంచి ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ చుట్టుకుని ఉన్నటువంటి ఈ కోన్ సెల్స్కి ఇంకో పేరు సెంపర్ సెల్స్ అనొచ్చు, లేదా విట్రిల్లే అంటారు. విట్రిల్లే అనొచ్చు, లేదా కోన్ సెల్స్ అంటారు. ఫైన్. నెక్స్ట్ దిస్ లైట్ అనేది ఇప్పుడు కార్నియా పైన పడగానే వీటి నుంచి క్రిస్టలైన్ కోన్ ద్వారా నెక్స్ట్ లైట్ డిటెక్టింగ్ ఏరియా పైన ఫోకస్ అవుతుంది లైట్. ఓకే, నెక్స్ట్ నౌ ద లైట్ ఎంటర్స్ కార్నియల్ లెన్స్, ఫైనలీ ఫోకస్డ్ ఆన్ ద లైట్ డిటెక్టింగ్ apparatus at the crystalline cone. సో ఇప్పుడు ఇక్కడ లైట్ డిటెక్టింగ్ apparatus పైన లైట్ అనేది ఫోకస్ అయింది. Now we'll see about the light detecting apparatus. Here this light detecting apparatus is made up of some 7 to 8 light sensory photoreceptors. ఓకే, 7 to 8 సెల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇది కట్ చేస్తే కనుక ఇలా ఉంటాయి. సో సమ్ 7 to 8 cells are present here. ఓకే, ఇది లోపల ఉన్నటువంటి ఈ లాంగ్ స్ట్రక్చర్ని మనం ర్యాబ్డోమ్ అంటాము. ఓకే, our rhabdomeres are fused to form rhabdome. Okay, the edges of these 8 to 7 cells photoreceptors are fused to form rhabdomeres, and that rhabdomeres internally they will form a solid structure called rhabdome. And these rhabdome so ee cells ni lenticular cells antaru. Fine. So light detecting area is made up of some 7 to 8 light detecting cells called retinulae or retinular cells. Retinular cells. Okay, and these cells are playing very important role for detecting the wavelength. లైట్ అనేది ఎంత వేవ్ లెంత్తో ఎంటర్ అవుతుంది అనేది డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీస్ సెల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డిటెక్టింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ విచ్ ఇస్ ఎంటరింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ లైట్ అనేది ఎంటర్ అయింది కార్నియా ద్వారా. లైట్ ఎంటర్ అయిన తర్వాత ఫైనల్గా క్రిస్టలైన్ కోన్ ద్వారా లైట్ డిటెక్టింగ్ ఏరియా పైకి వచ్చేసింది లైట్. హియర్ ఇట్ ఈస్ ఫోకస్డ్, అండ్ ఫైనలీ హియర్ దే విల్ డిటెక్ట్ దిస్ సెల్స్. Those are called as what? Retinular cells. Okay, these retinular cells will detect the wavelength of light. Fine. Next, finally the rhabdome will be projected here on the basement membrane. All the cells are placed on the basement membrane, and they will give rise to some nerves called optic nerves. Okay, so ala nerves అనేవి సప్లై అవుతాయి అన్నమాట. Okay, so next later these retinular cells will be transformed into secondary pigmented cells, secondary pigment cells. Okay, this one, or retinal pigment sheet. This retinal cells are later transforms into retinal pigment sheet or secondary pigment sheet. Fine. So this is about the structure of ommatidium, and this ommatidium ila 2000 facets or ommatidiums are present in the eye, compound eye of what? Cockroach. Okay, so here once again I'll explain. Just ee diagram chaala important, 4 marks ki. Here if you see, it has been divided into 2 portions: light gathering portion and light detecting portion. Okay, and all these are placed on basement membrane. ila chudandi green color, light ga blue color lo chudandi basement membrane antaru. So basement membrane pay ila 2000 cells arrange ayi untayi. సో ఈ లైట్ గ్యాదరింగ్ పోర్షన్లో కార్నియా, కార్నియోజన్ సెల్స్, క్రిస్టలైన్ కోన్ అండ్ కోన్ సెల్స్ ఉంటాయి. ఓకే, అండ్ 4 కోన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్, 2 కార్నియోజన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్, అండ్ కార్నియా is present which is made up of chitin. Next, crystalline cone. When light falls on the cornea, it will enter into the crystalline cone, and finally it will be projected or entering into the or focused onto the light detecting apparatus. ఈ apparatusలో మళ్ళీ some 7 to 8 cells are present. Those are called as retinular cells. Okay, and these retinular cells are helpful for detecting the wavelength. Fine. So this is about the ommatidium, and this is very important for important and structural unit of compound eye in cockroach. Is it fine? So this is the thing, and okay, this is helpful for detecting the image. So function of the ommatidium I will discuss in the next class. So now we have completed about the nervous system and compound eye. Now
In the next chapter I'll just give a function. I'll say about the function of ommatidium. ఓకే, సో ఈ చాప్టర్లో నుంచి మీకు 8 మార్క్స్ అండ్ డయాగ్రామ్స్ 4 మార్క్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 8 మార్క్స్ 4 మార్క్స్లో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ఓకే, థ్యాంక్ యూ.